డేస్ అనేవి ఒక మరపురాని జ్ఞాపకాలు. మరి ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ మనందరికి గుర్తు చేసి ఓ సూపర్ డూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. మీ పేరేంటి? రంగులు. మీ పేరు? చెంగులు. నీ పేరు తెలుసు. మీ పేరేమిటి? రంగులు చెంగులు. ఆగండి. మీ పేరు? నా పేరు ఎంగిలు. అదేమిటి? చిన్నప్పటి నుంచి అందరూ తిని మిగిలిపోయింది తినేవాడి మాట, అందుకే ఎంగిలని పెట్టారు. మీరేమో తిని పడేస్తున్నారా? వాడే తింటున్నాడు. మీకు రంగులని పేరు ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుంచి మేము రంగులు అమ్ముకుంటూ బతికాం, అందుకనే నా పేరు రంగులు అని పెట్టారు. మీకు చెంగులు అని ఎందుకు పెట్టారు? మాకు చీరల వ్యాపారం ఉంది, అందుకే నాకు చెంగు అని పెట్టారు. మీది ఏ వ్యాపారం? మాది వదిలేండి, మా వ్యాపారాలు వద్దు. ఇంతకీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫోన్ కనిపెట్టారు. గ్రహం బెల్ కదా కనిపెట్టింది. గ్రాహం బెల్ ఫోన్ చేయడానికి కనిపెట్టాడు, మరి ఆ పక్కన ఎత్తాలి కదా, ఆ ఎత్తే ఫోను మా నాన్నగారు కనిపెట్టారు. మీ నాన్నగారు? మా నాన్నగారు బల్బు కనిపెట్టారు. అది ఎడిసన్ కదా కనిపెట్టింది. బల్బు వేయాలంటే చుచ్చు ఉండాలి కదా, ఆ చుచ్చు మా నాన్నగారు కనిపెట్టారు. ఏంటది? ఏం కనిపెట్టే? చుచ్చు. అది స్విచ్ కదా. అంటే వాళ్ళ ఆవిడని చూస్తే ఆయనకి చుచ్చు. మీ నాన్నగారు ఏం కనిపెట్టారు? మా నాన్నగారు ఏరోప్లేన్ కనిపెట్టారు. అది రైట్ బ్రదర్స్ కదా. అంటే వాళ్ళు వెళ్ళడం కనిపెట్టారు, రావడం వాళ్ళకి రాలా. మా నాన్న వెళ్ళి అది కనిపెట్టాడు, రావడం. టేక్ ఆఫ్ ఒకరు ల్యాండింగ్ కూడా కనిపెట్టారు. ల్యాండింగ్. మన కాలేజీలో అమ్మాయిలు ఎవరు లేరా? ఎంతకి మీరు ఏ స్కూల్? నేను స్కూల్ కాదు, కాలేజ్. కాలేజ్ లో ఆయాలు ఎంత బాగుంటారా? మీ పేరు? పకోడీ. మీ పేరు? చెక్కోడి. రెండు తినే పేర్లే పెట్టుకున్నారు. తినేస్తా తినేస్తా. మిత్రమా చెప్పు. ఆ పకోడీ నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నాకు కూడా ఆ పకోడీ నచ్చింది. అవునా? నేను ఆ పకోడీని ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించట్లేదు. నీకెలా తెలుసు? నువ్వు నలిపేస్తున్నావు మమ్మల్ని. దాని ప్రేమ అనరు. ఒక్కసారి పక్క జరగండి. ఏమో నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అది అడ్డం కాదు, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏదో కొత్తగా ట్రై చేశా, రావట్లే రావట్లే. ఏమో ఇలా రండి. మీరు కాలేజీకి కొత్తగా వచ్చారా? అవును. నేను మీ ముగ్గురిని ర్యాగింగ్ చేయాలనుకుంటున్నాను. మీరు ముగ్గురు వంగండి. ర్యాగింగ్ అన్నారు? దీన్నే ర్యాగింగ్ అంటారు. మిత్రమా, ఇలా రా నువ్వు. అదేంటి ఇలా రమ్మన్నారు కదా. నువ్వు గంటలో నా బొమ్మ గీయాలి. ఒక్క నిమిషం సార్. ఏం చేస్తున్నావు? గంటలో మీ బొమ్మ వేస్తున్నా. చూడండి బాగొచ్చిందా? గంటలాగే ఉంది. అరగంటలో ఏమంటారా? ఎలాగా? నువ్వు ఒక ముద్దు పెట్టు. అమ్మాయి లేదు కదా సార్. అమ్మాయి ఉందని ఊహించుకొని ముద్దు పెట్టు. నేను ముద్దుతో ఆగను సార్. అమ్మాయి లేదు కదరా? లేకపోతే నేను ముద్దుతో ఆగను సార్. ఏ బుడదాం. ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? కూర్చోండి ఇక్కడ. సార్ ఆ అబ్బాయి తిరుగుతున్నాడు, కాలేజీకి రాకుండా తిరుగుతున్నాడు సార్. సార్ సాక్షాత్ చార్లీ చాంబర్ చూడలేదు సార్. అయినా సరే కూర్చో. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? హాఫ్ లో నుంచి క్వార్టర్ తీస్తే ఎంత? క్వార్టర్ నుంచి 90 తీస్తే ఎంత? రాదా? చేజా
మందులోకి సార్ ఏ స్టఫ్ అయితే బాగుంటుంది? చికెన్ కర్రీ, ఆ? మటన్ కర్రీ. ఇవేం కావరా? బాయిల్డ్ పల్లి తినాలి. మీరు తినేవి చెప్తారేంటి సార్? సార్ అక్కడ కూర్చుంటా సార్. ఒకటి ఒకటి కలిపితే ఎంత? నేను కలపండి సార్. నాకు కలపంటారు సార్. ఎగ్జామ్ రైటరా? ఏం రాశారో నువ్వు? ఇవాళ శుక్రవారం జబర్దస్త్ వస్తుంది, ఇవాళ నేను ఏం రాయలేను. ఏంట్రది? ఏంట్రా ఇది? నాకు పకోడీ చెకోడి ఇద్దరు నచ్చారు, మీరే నన్ను వెళ్ళాలని కలపాలా? ఏం సెట్ చేయాలన్నారా నీకు? సార్ అయిపోయింది సార్. నేను పాస్. ఏంట్రా నువ్వు పాసా? రాత్రికి క్వార్టర్ పల్లీలు సార్. ఓకే ఓకే. మీ క్లాసు అయిపోయింది సార్. నేను పాస్ అయిపోయాను సార్. అంటే నాకు జాబ్ వచ్చేసింది సార్. మీ క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోండి. నా క్లాస్ అయిపోయింది, నేనే కూడా వెళ్ళిపోతున్నా. ఈ పకోడీ నాది. ఆ పకోడీ నాది. పకోడీని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ పకోడీ నాదని చెప్పాను కదా. నాదని చెప్పా కదరా. పకోడీ అయినా చెకోడీ అయినా ఏ కోడి అన్నా సరే. ఏయ్! ఆ అమ్మాయి నాదిరా. అమ్మాయి నాదిరా. అమ్మాయి నాదిరా. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? మీ పర్ఫార్మెన్స్ బాగుంది, మీ చెకోడి పకోడి పర్ఫార్మెన్స్ బాగుంది. వెరీ నైస్. మనో గారు ఆ చేతికి ఆ బెత్తం అవ్వటమే పాత పగ వచ్చేసింది అన్నట్టు. సుధీర్ పరిగెత్తడం మాత్రం సూపర్. గెటప్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. మనో గారు ఏమన్నారు? గెటప్స్ అయితే సూపర్ డూపర్ గా ఉన్నాయని. సో రంగులు చెంగులు అండ్ ఎంగులు కలిసి ఒక పర్ఫార్మెన్స్ చేయాలి కదా. ఓకే రెడీ. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే ఈ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఈ పర్ఫార్మెన్స్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారు? మనో గారు ఎంత నేచురల్ గా ఉందో అసలు. ఇట్లా అంట చాలా సిన్సియర్ గా చేశారు. వెరీ గుడ్. రోజా గారు వెరీ నైస్.